హాయ్ అండి, ఎలా ఉన్నారు అందరూ? ఇప్పుడు వచ్చేసి సొరకాయ చట్నీ చేశాను. టేస్ట్ మాత్రం చాలా బాగుంది. ఏంది ప్రతిదీ బాగుంది బాగుంది అని చెప్తున్నాను అనుకుంటున్నారా? చేసి చూడండి, మీరే చెప్తారు చాలా బాగుంది మీరు చెప్పినట్టు చేస్తే అని. దీనికి కావాల్సింది ఒక హాఫ్ కేజీ సొరకాయని అలా కట్ చేశాను. కట్ చేసి వెంటనే స్టవ్ మీద పెట్టి కొంచెం ఆయిల్ జీలకర్ర వేసాను. అది కాకపోతే ఏంటంటే వీడియోలో రాలేదు. కొంచెం మగ్గిన తర్వాత ఉప్పేస్తున్నాను. ఉప్పేస్తే సొరకాయల నుంచి వాటర్ బయటకు వస్తాయి. వాటర్ బయటకు వస్తే త్వరగా మగ్గిద్ది సొరకాయ. మగ్గిన తర్వాత చింతపండు అలా వేస్తున్నాను. చింతపండు వేసిన తర్వాత స్టవ్ దగ్గరే నిలబడాలి. నిలబడి కలుపుతూనే ఉండాలి. మంటను కూడా సిమ్లోనే పెట్టాలి. లేదంటే అది అడుగంటే అవకాశం ఉంటుంది. సొరకాయ మగ్గటానికి కూడా ఎక్కువ టైం తీసుకోలేదు. 10 నిమిషాల్లో మగ్గింది. ఆ తర్వాత అది కొంచెం చల్లారిన తర్వాత మిక్సీ జార్ లో తీసుకున్నాను. తీసుకునేటప్పుడు వెల్లుల్లి, ఉప్పు కారం తగినంత వేసుకోండి. ఇంత ఉప్పు వేసాను సరిపోదు కదా అని మళ్ళీ వేస్తున్నాను. దీనికి పర్ఫెక్ట్ కొలతలు అలా ఏం అవసరం లేదు. ఎందుకంటే ఇది నిలవ పచ్చడి కాదు, టెంపరీగా పెడుతున్నాం కాబట్టి. నిలవ పచ్చడి పెట్టాలి అంటే శివరాత్రి తర్వాతే పెట్టాలి. కాయ బాగా ముదరాలి. అలానే కొలతలు కూడా పర్ఫెక్ట్ గా తీసుకోవాలి. కారం కూడా కొత్తదే పోయాలి. అప్పుడు అది నిలవ ఉంటుంది. ఎలా పెట్టామన్నది కాదు, ఎంత రుచిగా పెట్టామన్నది చూడాలి.